హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అయితే మా ఇంట్లో మార్నింగ్ స్పెషల్స్ ఏంటో తెలుసా? ఏం లేదు, అన్నం కూర అయితే అయింది. ఈరోజు అయితే బీరకాయ పప్పు అయితే చేసిన, బీరకాయ పెసరపప్పు కర్రీ చేసిన, చూపిస్తాను. అలాగే ఇంకా కాకరకాయలు కూడా ఇదిగోండి కట్ చేసి పెట్టుకున్నా. కూర అన్న చేద్దాం, లేదంటే ఇంకేదైనా ఫ్రై అన్న చేద్దామని చెప్పేసి, ఎందుకంటే పచ్చడి చేయట్లేదు. ఇంక ఇప్పుడైతే చట్నీ కూడా అయిపోయిందండి. చట్నీ అయిపోయింది, దోశలు అయితే వేయాలి. వచ్చినా మా ఆయనకైతే టీ అయితే పెట్టించిన ఫస్ట్. ఇవాళ అయితే పొద్దున్నే లేచిన, 5కే లేచిన. అసలు నిద్ర పోలేదు, నిద్ర పట్టలేదు. 5 నుండి అసలు చిరాకు వస్తుంది, నిద్ర లేక. నిద్ర అస్సలు పట్టట్లేదండి. అండ్ ఇప్పుడైతే దోశపిండి అయితే రాత్రి కలిపి పెట్టాను కదా, ఇదిగోండి మొత్తం ఇట్లా పొంగి ఇట్లా ఇట్లా వచ్చేసింది. జస్ట్ కాసేపు అయితే మొత్తం కింద పడిపోయేదేమో. ఇప్పుడైతే దోశలు వేసేస్తున్నాయిగా, వేయాలి. కొంచెం పిండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా రేపటి కోసం. కాకరకాయలు అయితే తర్వాత, పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత. ఈ కూర అయితే చేసిన, ఏమన్నా బీరకాయ పప్పు, రైస్ కూడా అయిపోయింది. ఇంకా చట్నీ కూడా అయిపోయిందండి. తాలింపు వేసేసిన. ఇంకా టీ అయితే పెట్టించేసిన అని చెప్పిన కదా. ఇప్పుడైతే ఇంకా దోశలు అయితే వేసేస్తే పిల్లలకైతే, ఇంకా పిల్లలు అయితే తినేస్తారు. ఈరోజు కొంచెం పలచగా అయిపోయింది చట్నీ, కానీ కొంచెం చల్లగైన తర్వాత ఓకే సరిపోయింది. ఇప్పుడైతే ఫాస్ట్గా అయితే ఇంకా దోశలు వేసేస్తారు. టైం అవుతుంది, 7:30 అయిపోయింది ఆల్రెడీ. స్నానం అయిపోయిందా చిన్నడా? స్నానం చేసేసినావా? నాదే లేట్. దీని మీద కొంచెం మూత పెట్టమ్మా. అన్నీ ఇక్కడ పెట్టేస్తున్నా. దోశలు అయితే వేసేస్తున్నా. ఇవాళ చల్లగా వర్షం అయితే పడుతుంది ఇవాళ ఫుల్గా. ఇంకా వేడివేడిగా పిల్లలకైతే దోశలు అయితే చేస్తున్నా, తినేస్తున్నారు కూడా. అయిపోయింది ఇప్పుడే తినడం. ఇక మా ఆయనకి, నాకు, మా ఇద్దరికైతే దోశలు వేసేసుకుంటున్నాం. కొంచెం చిన్నగానే వేస్తున్నాను, ఎందుకంటే మా పేరము ఇది పెద్దగా వేస్తుందంటే వెళ్ళట్లేదు. కొంచెం చాలా రోజులు అయింది పెనం తీసుకొని, 2-3 సంవత్సరాలు అవుతుంది ఇదే వాడుతున్నా నేను. ఈ సైడ్లకు వేస్తే కొంచెం వెళ్ళట్లేదు. పిల్లలకి ఇదిగోండి కొంచెం రైస్ అయితే పెట్టుకున్నారు. 8:15 అవుతుంది టైం. పిల్లలు తినక చట్నీ వాడు పోసారు. చూడు, చట్నీ అనలేదు, చట్నీ వాడుకున్నాం, పెట్టినా ఉన్నాడు. ఈవెన్ బయట అయితే వర్షం పడుతుంది. పైనుండి మొత్తం డస్ట్ అంతా కిందికి వచ్చేసింది. వర్షానికి పడుతూనే ఉంది వర్షం. టైం అవుతుందంట. చిన్న బాక్స్లో పెట్టేసుకో తొందరగా. డాడీకి దోశలు వేసేస్తున్నాం. ఏంటి సైనా వెళ్తున్నారా అంటున్నా. ఇచ్చిండా డాడీ? ఇచ్చిండా డబ్బులు? మొన్న ఎప్పుడో షో అన్నారు, ఇవాళ షో ఉందట. 150 ఇద్దరు తీసుకోర్రి. బాక్సులు పెట్టాలి. ఇట్లా జిప్ పెట్టుకో కొంచెం. ఇప్పుడే ఇల్లంతా ఊడ్చాను, మళ్ళీ ఏం పడేస్తాను.
వెళ్ళిపోయి తిన్నావా? నీళ్ళు వస్తాయి. టాబ్లెట్ లాగానే చిన్న ఉల్లిపాయలు అయితే మింగుతాడు. ఒకటా అది ఫోన్ స్ట్రక్ అవుతుంది. రావట్లేదు కిందికి, కిందికి రావట్లేదు. వద్దనన్న మాట రాదు నోట్లకి. వర్షం పడుతుంది, తడుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఏం చేస్తున్నావు ఇలా? ఒక స్పెషల్ చేస్తాను. కొత్త ప్రయోగం అయితే చేస్తుంది, చూడాలి. ఏదో ప్రయోగం చేస్తుంది మా రైస్ తీసుకున్న 2 గ్లాసులు పప్పు, కందిపప్పు ఉందంటే మా దినగారు పంపించారు. ఇద్దరున్నారు. ఎవరు ఇద్దరులా? ఎక్కువ రైస్ ఏమో నీకే తెలియదు, నాకు తెలియదు. ఇంత కందిపప్పు సగం బాగా ఫస్ట్ టైం చేస్తున్నాను నేను కూడా. ఎట్లా కొంచెం ఎక్కువ అవుతుంది తినడం వల్ల. లేట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడే వచ్చినాము. అంటే టైం అయితే 8 అయిపోయింది. లేట్ అయింది. డోర్ వేయవా? డోర్ వేయవా? అట్లా వేస్తా ఇంకా తీసేటి. అవును. రోజు ఎట్లా అంటే రావడం లేట్ అవుతుంది కానీ ఏదో ఒకటి ఇన్స్టెంట్గా చేసుకోవడం అవుతుంది. ఇప్పుడు కూడా అంతే. కూరలు అన్నాలు చేయలేక ఇట్లా చేస్తాను. మరి పిల్లలు ఏం చేస్తారో ఇలా తింటారో తినగా కానీ అదే డౌట్ ఉంది, తినేదా లేదా అని. తింటారులే. కూర ఏమన్నది? ఇంకా కూర లేదు, వెళ్ళిపోయి కారం చేద్దాం కావాలంటే. తినొచ్చు అంటావు అట్లయితే? ఇంకొంచెం పప్పు వేసినా ఏం కాదు, కానీ నేను కొంచెం తక్కువ వేసిన. ఎక్కడ చూసావు అది కొత్త వంటకం? కొత్తగా ఏం లేదు, అందరూ వండుకుంటారు, మనమే వండుకుంటాం. అంతేనా? పప్పు బియ్యం కాదు, మా మీద ఏమైనా ప్రయోగం చేస్తున్నావు అని డౌట్. ఇప్పుడైతే దీంట్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఇంకా వెజిటేబుల్స్ ఏమన్నా వేసుకోవచ్చు కానీ నేనేమి తక్కువ వేస్తున్నాను. ఇవన్నీ కట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేసిన. ఉల్లిపాయలు కూడా తీసుకోవాలి, మర్చిపోయా. ఎల్లిపాయల? చిన్న ఉల్లిపాయల? అంటే మీరేమో చిన్న ఉల్లిపాయలు అంటారు, మేము ఉల్లిపాయలు. ఉల్లిపాయలని ఉల్లిగడ్డలు అంటారు. ఉల్లిగడ్డల? మీరే ఉల్లిపాయలు అంటారు. ఉల్లిపాయలు అంటారు. నాకు కూడా ఇదే వచ్చిందిలే, ఇక ఏది వస్తుంది అనేది కాకపోతే కానీ అదో రకం. ఫస్ట్ టైం చేస్తున్నాను. కాకరకాయలు పొద్దున అనగా కట్ చేసి పెట్టిన, ఇంతవరకు దాని అడ్రస్ లేదు. అంతే అంటావా? ఈ దంచవా? కట్ చేసి వేస్తాం. దంచి కూడా వేసుకోవచ్చు.
కొంచెం జీలకర్ర, తగినంత జీలకర్ర, ఆవాలు, తగినంత ఆవాలు, తగినంత చిన్నగా పెట్టి తర్వాత ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ ఇదంతా అంతే అవుతుంది కదమ్మా, మనం అన్న కూర ఉన్నట్టే అవుతుంది. అంత పని డబుల్ అవ్వాలి పని కదా. ఇవి కూడా ముక్కల్లో కట్ చేసి వేస్తాను. డబుల్ డబుల్ ఏం లేదు, కుక్కర్లో వేస్తున్నాను కదా, డైరెక్ట్ మూత పెడితే అంతే అంటావా? టమాటా అది ఫ్రై అయ్యేలోపు టమాటా కట్ చేస్తాను. కొంచెం అల్లం పేస్ట్ కూడా వేస్తున్నాను. కొంచెం అయితే మరింత కొద్దిగా అసలు బిర్యానీ కూడా స్పైసెస్ అయితే బాగుంటుంది. వేయాలా ఒక్కొక్కటి వేస్తాను నేను స్పైసెస్. ఇవి వేయలే వాళ్ళు, నేను వేస్తున్నా. తినేదైనా లేదా సామం ఇది ఎంత గందరగోళం చేస్తున్నారు నాయన. మంచి తక్కువ పెడితే బాగుండేదేమో, ఎక్కువ అయితే యాడ్ చేసావు ఏందో ప్రయోగం చేస్తుందిరా మా మీద దేవుడా. ఫ్రెండ్స్ చూడండి, ప్రయోగం చేస్తుంది మా మీద. మనుషులు తినేదే చేస్తాను, మనుషులు తినేది వేస్తాను. ఏ కొత్త కొంత ప్రయోగం. ఫ్రై అయిన తర్వాత టమాటా కొంచెం లైట్ కారం ఎందుకు? కొంచెం పసుపు తగినంత అనవా? తగినంత పసుపు, తగినంత కారం, ఉప్పు కొద్దిగా ఎక్కువ తినద్దు. అరే ఉప్పు కూడా వేసేసి ఉప్పు ఎక్కువ తింటే బీపీ పెరుగుద్దంట. ఇప్పుడు వాటర్ పోతాం. కొలత అవసరం లేదా? కొలత ప్రకారమే. నేను మెత్తకుండా ఏం కాదుగా, అంతేనా? అంతేలే, నవలకొండ నోట్లు వేసుకుంటే మింగాలి, అంతేనా? అల్లం పడుతుంది, ఇది కొంచెం ఎసరు రావాలి. ఎసరు వచ్చినాక రైస్ వేద్దాం. చాయ్ అయితే తాగు. చాయ్ ఇప్పుడు పెట్టేవారు దేవుడు మధ్యాహ్నం పెట్టిన వాళ్ళే. ఇక రైస్ వేసేస్తుంది. ఎసురు సరిపోయిద్దా? కుక్కర్ కదా సరిపోతుంది. వస్తాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే రైస్ అయితే వేసినా కదా, ఏం లేదు నేను చేసేది, కానీ పోతుందేమో అని భయం, కొంచెం సిమ్లో పెట్టాలి. మరి ఏంటంటే ఎక్కువ వేసినాం కదా, కొంచెం సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చిన తర్వాత పని చేద్దాం. అంతే, ఒకటన్నా రెండన్నా. 2 విజిల్స్ అయితే వచ్చింది. దీని అవతారం ఎలా ఉందో చూద్దాం. యాక్చువల్గా నేనైతే ఎప్పుడు రైస్ కుక్కర్లో అన్నం వండలేదు, అంటే ఈ కుక్కర్లో. చూద్దాం ఎలా ఉందో. టూ వీల్స్ వచ్చేదాకా ఉంచిన. 2 వీల్స్ వచ్చిన తర్వాత ఒక 5 minutes వెయిట్ చేసిన. ఇంకా ఎయిర్ అంతా పోలేదు, ఎయిర్ పోవట్లేదు అని చెప్పేసి నేనే ఇక తీసేస్తున్నా. ఇంకా మా జస్ట్ అయితే ట్యూషన్కి పోయిన, వాడైతే రాలేదు. టైం అయితే 9 అవుతుంది, వస్తాడు ఇప్పుడు.
చిన్నోని అయితే ట్యూషన్కి అయితే పంపించట్లేదు, ఎందుకంటే మనీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి చిన్నోని అయితే ట్యూషన్కి అయితే పంపించట్లేదు. ఆయనేమో ఇంట్లోనే ఉన్నాడు. ఎట్లుందో ఏమో చూద్దాం. రైస్ మస్తు మెత్తగా అయింది. ఓయ్ మస్తు మెత్తగా అయింది. ఏం కదంటావా? ఘోరంగా మెత్తగా అయింది. కొంచెం వాటర్ తక్కువ వస్తాయి. అది కాక ఇది కొత్త రైస్ కదా, కొంచెం తక్కువ వస్తాయి వాటరు. అది కాక కొత్త రైస్ కాబట్టి కొంచెం చూసుకొని వేస్తే ఇంకా బాగుంటుంది. కొంచెం ఇప్పుడైతే అన్నం అయితే మెత్తగా ఉంది. కొంచెం టేస్ట్ ఎట్లా ఉందో చూడాలిగా. మొత్తం మెత్తగా అయింది. బాగానే ఉంది, మెత్తగా కాలేదు. ఇది ఎట్లుంటో చెప్పాలనా? కిచిడియా? మనం అక్కడ తిన్నాం చూసినావా తిరుపతి పోయినప్పుడు. అయ్యో చెస్సు కూడా వేసానా నేను. ఏందట? ఉల్లిపాయ బాగుంటుందా అంటున్నాడు. తిరుపతి పోయినప్పుడు తిన్నాం కదా నేను సార్. దానికి సంబంధం అట్లా ఉంటుంది అన్నట్టు. ఇగో ఎల్లిపాయ కారం కూడా, ఎల్లిపాయ కారం కూడా మంచిగా చేసిన. ఎట్లుంది? బాగుందా? ఏం కావాలి? ఎట్లుంది సార్? చెప్పు, రియల్గా చెప్పు. బాగాలేదా? పెరుగు తిమ్మంటావు మరి? మిగతా అంత బాగానే ఉందా? కొంచెం పప్పు ఇంకెక్కువ వేయాల్సింది, నేను వేయలేదు. మళ్ళీ తింటారో అని. అందుకనే వేసిన చిన్నదాన్ని. ఏవో తొందరగా అప్పటికి చూడండి 9 అవుతుంది. వేడిగా ఉన్నది మస్తు, కానీ కొంచెం మెత్తగా అయింది. మనం తినేది కూడా కొత్త బియ్యం కదా, అందుకనే ఇట్లా అయింది. మెల్లగా ఫ్యాన్ వేసుకోప. ఫ్రెండ్స్ మా జస్ట్ అయితే రాలేదు, మర్చిపోయి నేను వాడికి కూడా వేసేసిన. నలుగురం, వాడు ఇంకో 5-10 నిమిషాలలో వస్తాడు. మేమైతే తింటున్నాము. ఇక కొంచెం ఎల్లిపాయ కారం అయితే వేసుకొని తింటా, మస్తు ఉంటుంది టేస్ట్ వేడి అన్నంలో.